వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి ఈరోజు మోడల్ పేపర్ నెంబర్ 16లోకి మనం వెళ్ళాం. సో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, సో ఈ మోడల్ పేపర్లో కేవలం జనరల్ అవేర్నెస్ కేటగిరీ మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్, ఆల్ ఎబిలిటీ చిల్డ్రన్స్ పార్క్ పేరుతో స్మార్ట్ సిటీ మిషన్ కింద దేశంలోని తొలిసారిగా దివ్యాంగ చిన్నారుల కోసం 3 కోట్ల వ్యయంతో బాలల పార్కును ఏ నగరంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ విశాఖపట్నం. నెక్స్ట్, రంగస్థల సినిమా నటుడిగా, రచయితగా, పత్రికా సంపాదకుడిగా బహుముఖ ప్రజ్ఞ కనబరిచిన ఏ ప్రముఖుడి సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వ తపాలా శాఖ తెలంగాణ సర్కిల్ 2020 ఫిబ్రవరి 25న ప్రత్యేకమైన కవర్ను విడుదల చేసింది? ఆన్సర్ రావి కొండలరావు. నెక్స్ట్ క్వశ్చన్, 2020 ఫిబ్రవరి 24, 25లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్లో పర్యటించారు. భారత్లో పర్యటించిన అమెరికా అధ్యక్షులలో ఈయన 7వ వారు కాగా, భారత్లో పర్యటించిన తొలి అమెరికా అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ డ్రైవట్ ఐసెన్ హోవర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రమాదపు టంచుల నుంచి పర్యావరణాన్ని గట్టెక్కించడానికి ఉద్దేశించిన కీలకమైన ప్యారిస్ ఒప్పందాన్ని అమలు చేసే దిశగా సమాయత్తమవుతున్న భారత్ తాజాగా 2020-21 బడ్జెట్లో పర్యావరణం, వాతావరణ మార్పులకు సంబంధించిన అంశాలకు ఎంత మొత్తం కేటాయించింది? ఆన్సర్ 4,400 కోట్లు అన్నమాట. ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో మనకు జనరల్ అవేర్నెస్ కేటగిరీలో ఈ కరెంట్ అఫైర్స్, స్టాటిక్ పార్ట్ ఇలా 2 భాగాలు ఉంటాయి కదా. సో కరెంట్ అఫైర్స్ భాగం అనేది చాలా లిమిటెడ్గా ఉంటుంది, చాలా చాలా తక్కువ ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ మనము పూర్తి కాన్సన్ట్రేట్ చేయకుండా ఉండకూడదు, బట్ దానికి కాస్త ఇంపార్టెన్స్ తక్కువే ఇచ్చినా పర్లేదని నా ఒపీనియన్. ఎందుకంటే మనం రెగ్యులర్గా మోడల్ పేపర్స్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, మోడల్ పేపర్స్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే కరెంట్ అఫైర్స్ పార్ట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి చాలా కొన్ని క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. మనకి ఇక్కడ 61 to 100 ఈ 40 క్వశ్చన్స్లో కరెక్ట్గా మ్యాక్సిమం ఒక 10 క్వశ్చన్స్ కూడా కరెంట్ అఫైర్స్కి సంబంధించింది లేవు. మిగిలిన మ్యాక్సిమం క్వశ్చన్స్ అంటే దాదాపు 30 పైగా క్వశ్చన్స్ స్టాటిక్ పార్టే ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీరు ఇక్కడ ఈ క్వశ్చన్ పేపర్లో అబ్జర్వ్ చేస్తే, 61, 62, 63 అండ్ 64 ఈ 4 కూడా మనకు కాస్త కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. అంటే ఇది కాస్త ఓల్డ్ బుక్ అనమాట, 2021కి సంబంధించిన బుక్ ఇది. సో అప్పటికి సంబంధించిన బిట్సే ఇచ్చారు, ఫస్ట్ 4 బిట్స్. ఇక 5th నుంచి అసలు కరెంట్ అఫైర్స్ బిట్స్ అనేవి మనకు కనపడవు, అన్నీ కూడా స్టాటిక్ బిట్స్ కనపడుతున్నాయి. సో ఇది మీరు అబ్జర్వ్ చేయండి. సో ఎక్కువ స్టాటిక్ బిట్స్ అడుగుతున్నా కాబట్టి నేను ఓల్డ్ బుక్ అయినా కూడా నేను మీ ముందు ఉంచుతున్నాను. 5th క్వశ్చన్, ఏ భారతీయ సమాజం ఖోర్దాద్ సాల్ జరుపుకుంటుంది? ఆన్సర్ పార్సీ. నెక్స్ట్, గ్రీక్, లాటిన్, పర్షియన్ భాషల్లో పండితుడైన జోన్స్ కాళిదాసు శాకుంతలాన్ని ఇంగ్లీష్లోకి ఎప్పుడు అనువదించాడు? ఆన్సర్ 1778. నెక్స్ట్, ప్రపంచంలోకెల్లా అతి సుందరమైన కట్టడం తాజ్మహల్ నిర్మాణానికి పట్టిన కాలం 22 సంవత్సరాలు. నెక్స్ట్, 1966లో ఏర్పడిన ఆసియా అభివృద్ధి బ్యాంకు ఏడిబి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ మనీలా, ఫిలిప్పైన్స్. నెక్స్ట్, వన్యప్రాణి వలస జాతుల సంరక్షణ ఒప్పందానికి సంబంధించిన భాగస్వామ్య పక్షాల సదస్సు కాప్, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటారు కదా. సో అది 13ను ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ గాంధీనగర్. నెక్స్ట్, సో ఇది మరొక కరెంట్ అఫైర్స్ బిట్, ఇది 5వ బిట్ అనమాట, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, కింది వాటిలో ఢిల్లీ ముంబై జాతీయ రహదారిపై నెలకొన్న నగరం ఏది? జైపూర్. నెక్స్ట్, 71వది, 1.5 టెరాబైట్ మెమరీ కలిగిన అన్నపూర్ణ సూపర్ కంప్యూటర్ను అభివృద్ధి చేసిన సంస్థ ఏది? ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్. నెక్స్ట్, మొగ్గలు, గుంపలు, విత్తనాలు సుప్తావస్థను ప్రోత్సహించే హార్మోన్ ఏది? ఆన్సర్ అబ్సిసిక్ ఆమ్లం. నెక్స్ట్, ఎవరి జయంతిని పురస్కరించుకొని జాతీయ సమైక్యత దినంగా
మనం వాడుకుంటాము. ఆన్సర్ ఇందిరాగాంధీ. నెక్స్ట్ న్యూ జనరేషన్ ఫైటర్ ఎన్జిఎఫ్ పేరిట అత్యంత అధునాతన యుద్ధ విమానాన్ని ఏ 2 దేశాలు సంయుక్తంగా అభివృద్ధి చేయనున్నాయి? ఆన్సర్ జర్మనీ, ఫ్రాన్స్ అన్నమాట. నెక్స్ట్ ఎన్ఆర్ఈపిని విస్తరించండి అని అడుగుతున్నారు. నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ 76వ క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ దేశం వ్యోమగామి అని ఇచ్చారు. అమెరికాకి సంబంధించి మనకు ఆస్ట్రోనాట్, రష్యాకి సంబంధించి కాస్మోనాట్, భారత్ సంబంధించి మనకు ఈ వ్యోమనాట్, తర్వాత ఫ్రాన్స్కి సంబంధించి స్పేషియోనాట్ అన్నమాట. సో అలా వాళ్ళు పిలుస్తారు. విద్యుదయస్కాంత తరంగాల ప్రసరణకు ఇది అవసరం. సో ఏది అవసరం అంటే ఏది కాదనమాట. అంటే మీటర్ యానకం స్థితిస్థాపకత, జడతో కలిగిన యానకం, కేవలం స్థితిస్థాపకత కలిగిన యానకం. సో ఏది మనకు అవసరం లేదు. నెక్స్ట్ పరివర్తన మూలకాలు అనగా ఏంటంటే డి బ్లాక్ మూలకాలు అనమాట. నెక్స్ట్ అయోడిన్ను ఈ క్రింది దానిని కనుగొనడానికి ఉపయోగిస్తారు. అంటే పిండి పదార్థం. నెక్స్ట్ నీటి మీద తేలాడే పెట్రోలియం వల్ల మనకు నీటిలోని మొక్కలు జీవితం దెబ్బతింటుంది, నది గట్ల మీద ఉన్న మొక్కల జీవితం దెబ్బతింటుంది. సో 2 కూడా కరెక్ట్ ఆన్సర్సే. నెక్స్ట్ అక్బర్ గుజరాత్పై ఎప్పుడు విజయం సాధించాడు? సో 1579. నెక్స్ట్ కింది వాటిలో సరైన జతను గుర్తించండి. సో గంగాదేవి మధుర విజయం, తిరుమలాంబ వరదాంబిక పరిణయం, నెక్స్ట్ రామరసుడు ప్రభులింగ లీల. సో అన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్సే. నెక్స్ట్ చేర వంశంలో అతి గొప్ప రాజు ఎవరు? ఆన్సర్ సెంగుత్తవాన్. నెక్స్ట్ జతపరచండి ఇక్కడ ఇచ్చారు. చిట్టగాంగ్ వచ్చి మనకు సూర్యసేన, కాకోరి తిరుగుబాటు వచ్చి రామ్ ప్రసాద్ బిస్మల్, లాహోర్ తిరుగుబాటు వచ్చి జతిన్ దాస్, గద్దర్ పార్టీ వచ్చి లాలా హరదయాళ్. సో ఇవి మనకు ఆన్సర్స్ అనమాట. నెక్స్ట్ 85వ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ముస్లిం లీగ్ ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఆన్సర్ 1906 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిని పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి. భూమిపై పొరలో వాయువు, 2వ పొరలో నూనె, 3వ పొరలో ఉప్పు నీరు ఉంటుంది. దేశంలో మొట్టమొదటి పెట్రోలియం బావి అస్సాంలోని మాకుమ్ వద్ద తవ్వబడింది. తర్వాతి కాలంలో మూసివేయబడింది. మాకుమ్ తర్వాత తవ్వబడిన పెట్రోలియం బావి దిగ్బోయ్, అస్సాం. దీనిని అతి పురాతనమైన పెట్రోలియం బావిగా గుర్తించారు. సో అన్నీ కూడా రైట్ ఆన్సర్సే. నెక్స్ట్ కింది వాటిని పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి. భారతదేశంలో వజ్రాలు ఎక్కువగా లభించే ప్రాంతం మధ్యప్రదేశ్లో పన్నా. నెక్స్ట్ ఇది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కోహినూర్ వజ్రం కృష్ణానది లోయల్లోని కొల్లూరులో లభించినది. సో 2 కూడా రైట్ ఆన్సర్సే. నెక్స్ట్ కింది వాటిని పరిశీలించండి, సరైన సమాధానం గుర్తించండి అని అడుగుతున్నారు. సమాన పీడనం గల ప్రాంతాలను ఐసోబార్స్ అంటారు. సమాన వర్షపాతం గల ప్రాంతాలను ఐసోహైట్స్ అని అంటారు. సో 2 కూడా కరెక్ట్ ఆన్సర్సే. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. పసిఫిక్ మహాసముద్రం మ్యారియానా ట్రెంచ్, అట్లాంటిక్ మహాసముద్రం పుర్టోరికా ట్రెంచ్, నెక్స్ట్ హిందూ మహాసముద్రం జావా లేక సుండా ట్రెంచ్, నెక్స్ట్ ఆర్కిటిక్ మహాసముద్రం నానసీన్ ట్రెంచ్ అనమాట. సో అన్నీ కూడా రైట్ ఆన్సర్సే. నెక్స్ట్ కిగాలి ఒప్పందం ఈ కింది వాటిలో ఏ బహుపాక్షిక ఒప్పందాన్ని సవరిస్తుంది? ఆన్సర్ మాంట్రియాల్ ప్రోటోకాల్. నెక్స్ట్ భూతాపం పెరుగుదలను ఇలా తగ్గించవచ్చు. ఇలా ఫ్రిడ్జ్ ఉపయోగించడం కాదు, అనేక పెంపుడు జంతువులను పెంచడం కాదు, జ్వలించే బల్బులను ఉపయోగించడం కాదు, గృహ వ్యర్థాలను కంపోస్ట్గా చేయడం. సో ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో పర్యావరణ సమతౌల్యాన్ని పాటించాలంటే ఎంత శాతం భూభాగంలో అడవుల పెంపకం ఉండాలని నిర్దేశించుకున్నారు? ఆన్సర్ 33%. నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది వాటిని జతపరచండి. కేంద్రం విధించి కేంద్రానికి చెందే పన్ను వచ్చి కార్పొరేషన్ పన్ను, రాష్ట్రం విధించి రాష్ట్రానికి చెందే పన్ను మనకు వినోదపు పన్ను, నెక్స్ట్ కేంద్ర రాష్ట్రాల మధ్య పంచబడే పన్ను
కేంద్ర ఎక్సైజ్ పన్ను, కేంద్ర విధించి వసూలు చేసి రాష్ట్రాలకు ఇచ్చే పన్ను, స్టాక్ ఎక్స్చేంజీలపై పన్ను. సో ఇది మనకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇంకొక మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. నిబంధన 54 వచ్చి భారత రాష్ట్రపతి ఎన్నిక, నిబంధన 75 వచ్చి ప్రధానమంత్రి మంత్రిమండలి నియామకం, నిబంధన 155 వచ్చి మనకు రాష్ట్ర గవర్నర్ నియామకం, నిబంధన 164 వచ్చి ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రిమండలి నియామకం. నెక్స్ట్ లోకాయుక్త తన నివేదికను ఎవరికి సమర్పిస్తుంది? ఆన్సర్ గవర్నర్. నెక్స్ట్ కింది అంశాల్లో ఫైనాన్స్ కమిషన్ విధులను గుర్తించండి అని ఇక్కడ అడుగుతున్నారు. మనకేంటంటే సంఘటిత నిధి నుంచి ద్రవ్యాన్ని తీసుకోవడానికి అనుమతి ఇవ్వడం ఇది కాదు ఇది. నెక్స్ట్ పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని కేంద్ర రాష్ట్రాల మధ్య పంపిణీ చేయడం, ఇది కరెక్టే. సో బి మాత్రం కరెక్ట్. సి చూద్దాం. రాష్ట్రాలకు సహాయ గ్రాంట్లు ఇచ్చి సిఫార్సు చేయడం, ఇది కరెక్టే. నెక్స్ట్ కేంద్ర రాష్ట్రాలకు బడ్జెటరీ ప్రొవిజన్స్ను అనుగుణంగా పన్నులు విధించేది లేనిది పరిశీలించడం. సో ఇది రాంగ్. సో ఓన్లీ బీసీ మాత్రమే రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను స్పాన్సర్ చేసే బ్యాంకులు ఏవి అంటే వాణిజ్య బ్యాంకులు. నెక్స్ట్ ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజనలోని భాగాలు ఏవి అంటే సత్వర నీటి పారుదల ప్రయోజన కార్యక్రమం, ప్రతి పొలానికి నీరు, వాటర్ షెడ్, ప్రతి నీటి చుక్కకు ఎక్కువ పంట. సో అన్నీ కూడా రైట్ ఆన్సర్సే. నెక్స్ట్ రంగరాజన్ కమిటీ అంచనా ప్రకారం పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్ణాయక నెలసరి వినియోగ వ్యయం ఎంత? ఆన్సర్ 1407. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, మానస్ పథకం ఎవరిని ఉద్దేశించి రూపొందించారు? ఆన్సర్ మైనారిటీ యువకులు. సో ఇవి మనకు 16వ మోడల్ పేపర్కి సంబంధించిన జీకే బిట్స్ అన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మీ కళ్ళ ముందే నేను 61 నుంచి 100 వరకు 40 బిట్స్ నేను మీతో పంచుకున్నాను కదా. సో ఈ 40 బిట్స్లో కేవలం ఒక 5 బిట్స్ మాత్రమే కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఉన్నాయి. సో మీరు చూస్తున్నారు కదా కళ్ళారా. సో ఇప్పుడు ఇక్కడ ఈ 61 కానీ 62, 63 అండ్ 64 అన్నమాట. 64 కూడా కరెంట్ అఫైర్స్ పెట్టే. తర్వాత ఇక్కడ ఏదో ఒకటి ఉంది. ఎస్ 69ది ఇదొకటి. సో కేవలం 5 బిట్స్ మాత్రమే మన కరెంట్ అఫైర్స్కి సంబంధించినవి అనమాట. అంటే మిగిలిన 35 బిట్స్ పూర్తిగా స్టాటిక్ బిట్సే అనమాట. సో ఇలా మనకు ఈ స్టాటిక్కు చాలా ఇంపార్టెన్స్ ఉంది ఈ యొక్క ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో. నేను ఫ్యూచర్లో కూడా నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇవ్వడానికి చాలా ప్రయత్నిస్తాను. సో థ్యాంక్ యూ. జై హింద్.